తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శృంగేరి మహాసంస్థానానికి సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంచాలకులుగా వ్యవహరిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మ గురువు గారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకున్నాను. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురువుగారు, ఈ కలియుగంలో త్వరితగతిన ఫలించేటువంటి జపం గాని మంత్రం గాని వివరిస్తారా? ప్రతి సత్కర్మ ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. కానీ పరమేశ్వరుడికి ఆరాధన చేస్తే సద్యఫలాన్ని ఇస్తాడు. అప్పటికప్పుడు గణపతిని ఆరాధించిన, చండీ అమ్మవారిని ఆరాధించిన, హనుమంతుణ్ణి ఆరాధించిన, కలౌ హనుమత్ చండీ వినాయక, ఈ ముగ్గురు సద్యఫలాన్ని ఇస్తారు. ఇంకొకటి గోసేవ సద్యఫలాన్ని, సమస్తమైనటువంటి పాప పంకిలాన్ని సత్వరమే దూరం చేస్తుంది. అందుకని ఎవడు గోవుల మధ్యలో ఎక్కువ సమయం గలుపుతాడో వాడు ఖచ్చితంగా వాడు పొందాల్సిన ఫలాల్ని అతి వేగంగా పొందుతాడు అని చెప్తూ ఉన్నారు. తర్వాత మంత్రాలు, జపాలు, అనుష్ఠానాలు వీటికి వచ్చేటప్పటికి ప్రధానంగా మనకేదో ఒక కర్మ అడ్డం పడుతూ ఉంటుంది. ఈ అడ్డం పడేటటువంటి కర్మని తీసేసేటటువంటి శక్తి జపానికి ఉంటుంది. అది ఒక్కొక్కడి కష్టానికి ఒక్కొక్క విధమైనటువంటి జపము ధర్మశాస్త్రాలు చెప్పబడ్డాయి. అయ్యా మాకు బాగా ఎక్కడ చూసినా కూడా వర్షాలు లేవు, బాగా కరువుగా ఉంది అన్నప్పుడు వేదం చెప్తుంది, కారీరిష్టి వృష్టికామోయజేత, కారీరి అనే ఇష్టి పూర్తి చేయవయ్యా, ఆ ఇష్టి అయ్యేటప్పటికి నీకు వర్షం వస్తుంది. అంటే కొన్ని కొన్ని మంత్రాలు, కొన్ని జపాలు కొన్ని ఫలితాలను ఇస్తాయి. మన సమస్యకి ఏది జపము, ఏది చేయాల్సినటువంటిది, ఏది ఏ ఫలాన్ని ఇస్తుంది అని ఎవడు తెలుసుకుంటాడో వాడికి దానికి తగ్గటువంటి ఫలం వస్తుంది. అన్నిటికీ ఒకటే మంత్రం ఉండదు. మా దగ్గర ఒకటే పుస్తకం ఉందండి, ఇదే మొత్తం అన్నిటికీ చెప్తుంది అని అనుకోక్కర్లేదు. కొన్ని వేల లక్షల గ్రంథాలు ఉన్నాయి, అన్నిట్లో అనేక రకాల సమస్యలకి సమాధానాలు ఉన్నాయి. జపం అంటే ఏ విధంగా చేయాలి? అనుష్ఠానం ఉండాలా? నిత్యం చేసుకునేవా? ఏమన్నా పర్వదినాల్లో మాత్రమే చేయాలా? ఏమన్నా తిథుల్లో మాత్రమే చేయాలా? ఇలా ఏమన్నా ఉంటాయా? ఇప్పుడు నువ్వు చెప్పిన అన్ని రకాలు ఉన్నాయమ్మా జపాలలో. నిత్యము చేసేటటువంటి జపాలు ఉన్నాయి. లేదండి ఇది ఆదివారం పూట రాహుకాలంలో చేస్తే చాలా విశేషము, ఇది మంగళవారం చేస్తే చాలా విశేషము, ఇది ఆ దేవతా ప్రీత్యర్థం, ఇది సోమవారం నాడు చేస్తే గొప్పదండి అని వారాలలో చేసేటటువంటివి కొన్ని మంత్రాలు ఉన్నాయి. కొన్ని మంత్రాలు నక్షత్రాన్ని బట్టి, ఈ కాలము, ఈ నక్షత్రము, ఈ సమయంలో ఈ జపం చేస్తే ఉత్తమము అని చెప్పే ఉన్నాయి. కొన్ని తిథులని బట్టి ఉన్నాయి, కొన్ని కాలాన్ని బట్టి, ఉదయం పూట చేయాల్సినవి, రాత్రి పూట చేసేటటువంటివి, జపం అనేటటువంటిది ఉంది. ఇవి గురువు దగ్గర నుంచి వచ్చేటువంటి బీజాక్షరాలని బట్టి, గురువు యొక్క ఉపదేశాన్ని బట్టి ఏది ఎప్పుడు చేయాలి అనేది నిశ్చయం అవుతుంది. కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి 365 రోజులు 24 గంటలు చేసుకోగలిగేవి. శ్రీరామ ఎన్నిసార్లు అన్నా దోషం లేదు. అదే బీజాక్షరాలతోటి మంత్రాలు ఉంటాయి. ఆ బీజాక్షరాన్ని ఏ వారము, ఏ సమయము, ఎప్పుడు చేస్తే ఫలితం ఉంటుంది అనేది మళ్ళీ ఇంకో రకంగా చెప్పబడుతుంది. కాబట్టి మంత్ర అనుష్ఠానాన్ని చక్కగా పెద్దగా బిగ్గరగా చెప్పచ్చు, ఉపాంశువుగా అంటే పెదవి కొంచెం కదులుతూ, లేదు పూర్తి మౌనంగా, ఈ 3 రకాలుగా చేసే జపాలు కూడా ఉంటాయి. కాబట్టి వ్యక్తిని బట్టి, వాడికి ఉండేటువంటి పరిస్థితిని బట్టి జపము, జప సంఖ్య, జప విధానము, జప కాలము మారుతుంది. ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు ఎటువంటి నామం జపం చేయాలి? అమ్మా, అది ఇలాంటి మంత్రాలు ఎప్పుడైనా సరే మీ సమస్య మా సమాధానము అన్నట్టుగా టీవీల్లో చెప్పేది కాదు. దానికి యోగ్యంగా ఆ సమస్యలో ఉన్నవాడు ఒక సరైనటువంటి గురువుని ఎంచుకొని, ఆ గురువు అంటే మళ్ళీ ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి కాదు, కొంత విద్వత్తు ఉండి, జ్ఞానం ఉండి, ఏ జగద్గురువులో, పీఠాధిపతిలో, లేదు మంచి అనుష్ఠాతలైనటువంటి గురువులో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నా సమస్య ఇది, నా నక్షత్రము, నా రాశిది, నా గ్రహస్థితిది, ఈ గ్రహస్థితిలో పుట్టినప్పుడు
వాడికి రాహువు బాగుండక ఇబ్బంది వచ్చింది, నేను ఏదో వేరే మంత్రం చెప్తే ఏం పని చేస్తుంది, చెయ్యి. కాబట్టి వాడి యొక్క ప్రతిదీ టైలర్ మేడ్ అమ్మ. ఎవడు ఉంటాడో వాడిని చూసి వాడికి తగ్గట్టుగా కుట్టి తయారు చేసేటటువంటిది. కాబట్టి మంత్ర జపము అనేటటువంటిది ఎవరికి యోగ్యమైంది వాళ్ళకి చెప్పాలి. మన నోట్లో మాట కూడా అంతే కదా. పేషెంట్ వచ్చాడు, వాడితోటి మాట్లాడేది ఒకటి ఉంటుంది, అవి అక్షరాలే. ఎవడో తప్పు చేసి మన దగ్గరికి వచ్చాడు, వాడి ముందు మాట్లాడేది అక్షరాలే. ఆ అక్షరాలే అన్ని సందర్భాల్లో మాట్లాడతాం, పరిస్థితిని బట్టి మారతాయి. ఇదే గ్రహస్థితికి కూడా మన పరిస్థితిని బట్టి అక్షరాలతో కూడిన మంత్రాలు మారతాయి, తత్ఫలితం మారుతుంది. సర్వకాల సర్వావస్థల్లో ప్రతినిత్యం జపించుకునేటువంటి కొన్ని నామాలు తెలియచేయండి, ఎప్పుడెప్పుడు పఠించాలో కూడా తెలియచేయండి. కేశవనామాలు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. కేశవ, నారాయణ, గోవింద, మాధవ, ముకుంద, ఇది ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఇవన్నీ శ్రీరామ, హే కృష్ణ, హరే కృష్ణ, జపం కూడా చేయొచ్చమ్మా. శ్రీరామనామం జపం చేయమని సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పాడు. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా అని అనుభవించిన రామదాస్ చెప్పాడు. కాబట్టి అనేక మంది మహాత్ములు స్మరణము మరవకురా, నామస్మరణము మరవకురా అన్న త్యాగబ్రహ్మ శ్రీరామనామాన్ని, శివనామాన్ని ఆచరించాడు, శివ పంచాక్షరినే. కాబట్టి మనకి ఎప్పుడూ ఇదమిత్తం అని ఏది ఉండదు. కానీ ఈ నామాలన్నీ సర్వనామం చక్కగా అందరూ చెప్పుకోవచ్చు. మనకి పేర్లు పెడతారు చూడమ్మా, ఆ పేర్లన్నీ కూడా ఎప్పుడైనా స్మరించుకునే నామాలే. బీజాక్షరాలతో వచ్చేటటువంటిది హ్రీం లలిత అని ఎవరికి పెట్టరు, లలిత అని పెడతారు. లలిత ఎప్పుడైనా అనుకోవచ్చు, హ్రీం శ్రీం క్లీం లలిత అని. అవి బీజాక్షరయుక్తంగా ఉంటాయి. అందుకని మన పేర్లు ఏ విధంగా ఆలోచించి పెట్టారో నామాలు కూడా పలకగలిగేవి అని దాని అర్థం. పలకకూడనటువంటి నామాలు పేర్లలో పెట్టరు. కొంతమంది చెబుతూ ఉంటారు, మాకు గురువులు ఎవరు అందుబాటులో లేరండి, సాక్షాత్తు దక్షిణామూర్తి స్వామివారిని గురువుగా భావించి మేమేదన్నా ఒక మూల మంత్రం విని ఎక్కడైనా అవి జపం చేసుకోవచ్చా, అవి ఫలిస్తాయా అని అడుగుతూ ఉంటారు. అంటే ఏకలవ్యుడిలాగా అంత భక్తి శ్రద్ధలు ఉంటే చెప్పలేం. కానీ ఈ కలియుగంలో, ద్వాపర యుగంలో ఉన్న ఏకలవ్యులు చాలా తక్కువ. వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవడానికి 100 చెప్పేవాళ్ళు ఉంటారు. నిజంగా అంత స్థితిలో ఉంటే వాళ్ళకు నమస్కారం. లేని వాళ్ళు ఎవరైనా అలా అనుకోని చేస్తే, ఈ సర్జరీ నేర్చుకోకుండా ఆపరేషన్ చేసిన వాడి పరిస్థితి ఏదో వాడి పరిస్థితి అదే. వీడు పాడవుతాడు, ఎవడి కోసం జపం చేస్తున్నాడో వాడు నాశనం అవుతాడు. కాబట్టి ఉభయభ్రష్టత్వం కాకుండా గురువు దొరక్కపోవడం అనేది ఎప్పుడూ సృష్టిలో ఉండదమ్మా. గురువు సృష్టి నిండా ఉన్నాడు. అలా గురువు దొరకని వాడికి మంత్రం అక్కర్లేదు, వేదాంతం నేర్చుకోవచ్చు, చెట్టును చూసి ఉపకారం చేయడం నేర్చుకోవచ్చు, నీళ్లను చూసి ఆర్తిని తీర్చడం నేర్చుకోవచ్చు. అలా ఒక్కొక్క భూతాన్ని చూసి గురువుగా భావించి ఒక్కోటి నేర్చుకోవచ్చు. కానీ బీజాక్షరాలు మంత్రాలు నేను నువ్వే అనుకోని చేస్తాను అంటే తప్పు. అలా చేయకూడదని చెప్తారు. ఇది ఒక హెచ్చరిక, ఒక అవేర్నెస్ కూడా. సంతోషం గురువు గారు, ధన్యవాదాలు.